కానీ బైబిల్లో మనం చూసినప్పుడు ఆరాధన అంటే రెండు విషయాల మీద ఆధారపడింది ఆరాధన. ఒకటి, దేవుడు ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకోవటం. రెండు, దేవుడు మనకేం చేశాడో జ్ఞాపకం చేసుకోవటం. ఈ రెండిటి మీద ఆరాధన అనేది ఆధారపడి ఉన్నది. కనుక దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన మనకేం చేశాడో, ఈ రెండింటిని మనం తలంచి ఆయనకి మనం కృతజ్ఞతలు చెల్లించడమే ఆరాధన అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుని ఎలా ఆరాధించాలి అంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. కనుక ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన ఆయన అంగీకరిస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ ఆరాధనకు సహాయకరంగా 99వ కీర్తన మనం చదువుకున్నాము. ఇందులో ఆరాధనకు సంబంధించిన కొన్ని మాటలు మనం చూస్తాం. ముఖ్యంగా ఒక మాట, 3 చోట్ల వచ్చిన మాట పరిశుద్ధుడు అనేటువంటి మాట. మనం 3వ చరణంలో చూస్తాము, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. 5వ చరణం, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. 9వ చరణం, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి అనే మాట. యెహోవా పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అనేటువంటి మాటల్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ కీర్తనలో 6వ చరణంలో ఆయన యాజకులలో మోషే అహరోన్లు ఉన్నారు అని అన్నాడు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అని 3 పేర్లు ప్రస్తావించాడు. ఆయన యాజకుల్లో మోషే అహరోన్లు ఉన్నారు, కానీ ఆయన ప్రార్థన చేసే వారిలో సమూయేలు ఉండెను అనే మాట. మనం సమూయేలు ఉండెను ప్రార్థన చేసేవారిలో అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, గత రాత్రి సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం ధ్యానం చేసినప్పుడు, ప్రార్థనకు సహాయకరంగా మనం ధ్యానం చేసినప్పుడు, మరి హన్నా యొక్క ఐడెంటిటీ, హన్నా యొక్క గుర్తింపు ఏంటి అని అంటే, ఆమె యాజకుడైన ఏలి ఎదుట నిలవబడి ఆమె అన్నమాట, దైవజనుడా నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని అన్నది. యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని అంటే ఆమె యొక్క గుర్తింపుని మనం చూసాము. కనుక హన్నా దేవునికి ప్రార్థన చేసింది, ప్రార్థన చేసి జవాబును పొందినట్టుగా మనం చూసాము. గత రాత్రి అదే సందర్భంలో యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టిదే కదా అనే సామెత గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. హన్నా ఎలా ప్రార్థించిందో సమూయేలు కూడా అలాగనే ప్రార్థన చేసేవాడు అనే విషయాన్ని. హన్నాకి కోపం వచ్చినప్పుడు మొదటేమో ఆమె అలిగి అన్నం తినకుండా ఉండేది, కానీ తర్వాత అర్థం చేసుకుంది. ఆమె కోపం, తీవ్రమైన కోపంతో దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది, మొర్రపెట్టింది, హృదయాన్ని కుమ్మరించింది, ప్రార్థన చేసింది. సమూయేలు కూడా అలాగనే, సౌలు మీద కోపం వచ్చింది సమూయేలుకి. దేవుడు రాజుగా అభిషేకించి ఇశ్రాయేలు జనాంగం మీద కూర్చోబెడితే అమాలేకీలు నశింప చేయమంటే సౌలు చేయకుండా కొంతమందిని మిగిల్చి తేగా దేవుడు చెప్పగా సమూయేలు కోపం వచ్చి రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు అని గత రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక సమూయేలు హన్నాలాగానే ప్రార్థనా పరుడు, హన్నాకు లాగానే సమూయేలుకి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు హన్నాలాగానే సమూయేలు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వాడిగా మనం చూస్తాం. అందుకనే ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండేను అనే మాట మనం చూస్తాము. ఇప్పుడు ఆరాధనకు సంబంధించిన భాగాన్ని సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో నుండి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాము. ఈ 2వ అధ్యాయంలో హన్నా యొక్క పాట మనం వింటాం. ఇది హన్నా దేవుని గురించి పాడిన ఒక గీతము. కనుక ఇందులో దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేశాడో, ఈ 2 విషయాలు ఆమె పలకడం మనం చూస్తాం. మొదట దేవుడు ఏమై ఉన్నాడో ఆమె చెప్తా ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఎందుకు సంతోషించుచున్నది? ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు కనుక మాత్రమే కాదు, ఆమె దేవుని గురించి మాట్లాడుతూ ఆ తర్వాత కూడా ఇలా అంటది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను అనని.
అంటే దేవుని వలన రక్షణ అనే మాట మనం చూస్తే దేవుడేమై ఉన్నాడు అని అంటే ఆయన రక్షకుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆయన రక్షకుడు. ఎలాంటి రక్షకుడు? ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెడతావు అని దూత, గాబ్రియేలు దూత చెప్పడం మనం చూస్తాం. ఎవరైనా అంటే రక్షకుడు అనేటువంటి మాట మనం చూస్తాం. మన పాపముల నుండి రక్షించేవాడు, శాపము నుండి రక్షించేవాడు, సాతాను నుండి రక్షించేవాడు, మరణము నుండి రక్షించేవాడు. కాబట్టి ఆయన రక్షకుడు అని మనం చూస్తాం. రెండవ చరణములో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియు లేదు. అంటే ఆయన పరిశుద్ధుడు అనే మాట ఇక్కడ మనం చూస్తాము. అంటే ఆయన వంటి పరిశుద్ధుడు ఇంకెవరూ లేరు అని కూడా. కనుక మనం ఇందాక 99వ కీర్తనలో 3 సార్లు మనం చూసాం యెహోవా పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అనేటువంటి మాటల్ని మనం చూస్తాం. ఆయన పరిశుద్ధుడు అనేటువంటి మాట మాత్రమే కాదు, ఆయన వంటి వాడు ఎవడూ లేడు అని అన్నాడు. ఆయన వంటి వాడు ఎవడూ లేడు. కనుకనే నిర్గమకాండము 15వ అధ్యాయంలో భక్తుడైన మోషే ఇలా అన్నాడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడును, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు అని అన్నాడు. కనుక యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, నీవు పరిశుద్ధతను బట్టి మహనీయుడవు. కాబట్టి వేల్పులలో ఆయన వంటి పరిశుద్ధుడు ఇంకెవరు లేరు. కాబట్టి ఆయన ఎంత పరిశుద్ధుడు అని అంటే, శరాపులు 6 రెక్కలు కలిగిన వారు 2 రెక్కలతో పాదాలు కప్పుకొని, 2 రెక్కలతో వారు ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు 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 అని కొనియాడారు వారు. ఆయన ఎంత పరిశుద్ధుడు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధత ఎదుట ఎవరు కూడా నిలవబడలేరు. కనుక వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడు అనే మాట. కనుక ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన మాట్లాడుతూ, నాలో పాపం ఉన్నదాన్ని మీలో ఎవడైనా స్థాపించగలడా, రూపించగలడా అనే మాట వాడాడు. జన్మ కర్మ పాపము లేనివాడు. కనుకనే బైబిల్లో ఉంది, ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయనలో పాపం లేదు, పాపం చేయలేదు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. హెబ్రీ పత్రికలు అన్నాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మనం పరమగీతాల గ్రంథం చూస్తూ ఉన్నప్పుడు షోలమ్మితిని యెరూషలేము కుమార్తెలు అడిగారు కదా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినవాడు, అతి కాంక్షణీయుడు. కాబట్టి ఈ లోకంలో కోట్ల మంది ఉన్నా ఆయన వంటి పరిశుద్ధుడు ఎవరు కూడా లేరు. అయితే ఆయన మన కొరకై 2000 సంవత్సరాల క్రితం పాప శరీరాకారంతో వచ్చాడు. మన పాపమంతటిని తాను భరించాడు. మన కొరకు పాపంగా చేయబడ్డాడు. మన పాప శిక్షను ఆయన భరించి మన కొరకు వెలను చెల్లించాడు. కాబట్టి మన కొరకు ఉమ్మివేయబడ్డాడు, నిందలు భరించాడు, అవమానాన్ని పొందాడు, రక్తాన్ని కార్చాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన వంటి పరిశుద్ధుడు ఈ భూమి మీద ఎవరూ లేరు. కనుకనే హన్నా యొక్క గీతములో ఆయన పరిశుద్ధతను గురించి మాట్లాడడం మనం చూస్తాం. తర్వాత అదే 2వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 3వ వచనం, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు అన్నాడు. అనంత జ్ఞాని. బైబిల్ గ్రంథంలో జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, ప్రజ్ఞ కలిగిన వారు ఉన్నారు. కనుక బైబిల్లో విశేషమైన జ్ఞానం కలిగిన వారు ఉన్నారు.
మనం అందరికంటే అధిక జ్ఞానం కలిగిన వ్యక్తిని సొలొమోను చూస్తాం. ఇంకా అనేక మంది జ్ఞానం గలవారు, ప్రజ్ఞ గలవారు, వివేకము గలవారు, అలాంటి వ్యక్తులను మనం చూస్తాం. అయితే యేసుప్రభు ఒకసారి అన్నాడు కదా, మీరు సొలొమోను జ్ఞానాన్ని గురించి విన్నారు కదా, భూమి అంతముల నుండి ఆయన జ్ఞానాన్ని గురించి విని వచ్చి ఆయన గణపరిచారు అని చెప్తూ, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు అన్నాడు. లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు జ్ఞానం గలవారే కానీ అనంత జ్ఞానం గలవారు గారు. దేవుడు ఒక్కడే అనంత జ్ఞాని. ఆయన జ్ఞానమునకు మితి లేదు. కాబట్టి ఆయన అనంతమైన జ్ఞానం కలిగిన వాడు. అనంతమైన జ్ఞానం అంటే అంతం లేని జ్ఞానం, మితి లేని జ్ఞానం, పరిమితి లేని జ్ఞానం, అపారమైన జ్ఞానం, కొలము లేని జ్ఞానం. ఆయన జ్ఞానం ఎలాంటిది అని చెప్పడానికి వీలు లేని జ్ఞానం. కాబట్టి ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడో మనం చూస్తాం. అందుకనే ఆయన అనంత జ్ఞాని కనుకనే జ్ఞానులు ఆరాధించడానికి వచ్చారు. ఆయన భూమి మీద పుట్టినప్పుడు అనంత జ్ఞానిని జ్ఞానులు ఆరాధించడానికి వచ్చారు. కనుక సొలొమోను జ్ఞానం గలవాడే, కానీ మనుషులే ఆంతర్యాలు ఎరిగినవాడు కాడు. కనుక యేసుప్రభు ఎంత జ్ఞానం కలిగిన వాడు అని అంటే, ఆయన సీమోను ఇంట భోజనానికి వెళ్ళాడు. సీమోను ఆతిథ్యం ఇచ్చాక ఆయన కూర్చొని ఉండగా ఆయన వెనక తట్టు ఒక స్త్రీ వచ్చి కన్నీటితో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి వాటిని ముద్దు పెట్టుకుంటూ ఉండగా, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఉండగా సీమోను మనసులో అనుకుంటున్నాడు, భోజనానికి ఆహ్వానించిన సీమోను మనసులో అనుకుంటున్నాడు, ఈయన ప్రవక్త అయి ఉండిన ఎడల ఆమె ఎట్టిదియో ఈయనకు తెలియకపోవునా. ఆయన సీమోను మనస్సును గమనించాడు. ఆయన అన్నాడు కదా, సీమోను, ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు, ఎవరి పాపములు ఎక్కువగా క్షమించబడ్డాయో వారే కదా. ఈమె విస్తార పాపములు క్షమించబడ్డాయి, అందుకని విస్తారముగా నన్ను ప్రేమించింది అని ప్రభు చెప్పాడు. అందుకని యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి భాగములో యేసు అందరినీ ఎరిగినవాడు, అందరి ఆంతర్యములు ఎరిగినవాడు, ఎవరిని గురించి ఆయనకు సాక్ష్యము చెప్పనక్కరలేదు. ఆయన అందరినీ ఎరిగినవాడు, అందరి ఆంతర్యములు ఎరిగినవాడు. ఆయన అనంత జ్ఞాని. ఆయన జ్ఞానమునకు మితి లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి అనంత జ్ఞాని. కానీ ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మన కొరకు ఒక వెర్రిబానిలాగా, మన కొరకు శిలువ శ్రమను భరించిన వాడిగా ఆయన్ని మనం చూస్తాము. ఆయన అనంత జ్ఞాని. తర్వాత అదే 2వ అధ్యాయము 6వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 2:6, జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళములకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగ చేయువాడును లేవనెత్తువాడును ఆయనే. అంటే సార్వభౌముడు, సార్వభౌమాధికారం కలిగిన వాడు. దేవుని యొక్క సావర్నిటీని గురించి చెప్పాడు. ఆయన ఏం చేయగలడు, ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలిగిన వాడు. ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు. అలాంటి వాడు మన కొరకై ఆయన ఏమీ చేయలేని వాని వలె రిక్తునిగా మన కొరకు పిలాతు ఎదుట నిలబడ్డాడు. పిలాతు అన్నాడు కదా, నీవు నాతో మాట్లాడవా, నేను నిన్ను విడిపించడానికి కానీ శిక్షించడానికి కానీ నాకు అధికారం ఉంది అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నారు, పైనుండి అనుగ్రహింపబడితే తప్ప నా మీద నీకు ఏ అధికారము లేదు. కానీ ఆయన ఎలాంటి వాడంటే సార్వభౌమాధికారం కలిగిన వాడు. కానీ మన కొరకై రిక్తునిగా వచ్చి నిలవబడ్డాడు పిలాతు ఎదుట. కనుక యూదులు వీడిని సిలువేయము అన్నప్పుడు ఆయన రిక్తునిగా నిలవబడ్డాడు. ఆయన పట్టుకున్నారు, కొరడాలతో కొట్టారు, సిలువకు అప్పగించారు. సిలువలో వేలాడుతున్న దొంగ అన్నాడు, నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని. ఆయన రక్షించుకోగలిగిన వాడు, కానీ రిక్తునిగా చేయబడ్డాడు, సిలువకు అప్పగించుకున్నాడు ఆయన. కాబట్టి మన కొరకై తనకున్న సార్వభౌమత్వాన్ని వదిలిపెట్టి సింహాసనాన్ని విడిచి రిక్తునిగా దాసునిగా వచ్చిన వ్యక్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం చూస్తాం. ఆయన సార్వభౌముడు, ఆయన ఏదైనా చేయగలిగిన వాడు అనే విషయాన్ని మనం చూస్తాం. తర్వాత 9వ వచనం, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడేవాడు.
గడిచిన కాలం అంతా కూడా మనను అనేక కీడుల్లో నుండి కాపాడినవాడు. బైబిల్లో ఉంది, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే. కనుక ఎండాకాలం ఎండదెబ్బకి చనిపోయిన వారు ఉన్నారు, వర్షాకాలం పిడుగులకు చనిపోయిన వారు ఉన్నారు కదా. మనుషులు ఎలా అయిపోయారంటే ఈ దినాల్లో, నిర్గమకాండములో గనక ఫరో హృదయం ఎలాగా అంతకంతకు కఠినమైపోతూ వచ్చిందో, ఈ దినాల్లో మనుషులందరూ కూడా అలాగనే తయారైపోయారు. ఇప్పుడు పిడుగులు పడంగానే భయం, కొద్దిసేపటికి ఇంకేం ఉండదు, అంతకుముందు ఉన్న దానికంటే కఠినమైపోతున్నారు. ఫరో కూడా అలాగనే అయిపోయాడు. ఒక తెగులు వచ్చింది, భయపడ్డాడు. తర్వాత మోషే ప్రార్థన చేశాడు, ఆ తెగులు పోయింది, మరింత కఠిన హృదయం అయిపోయింది. అలాగా ఒక తెగుల తర్వాత ఒకటి, ఒక తెగుల తర్వాత ఒకటి వచ్చిన కొలది ఫరో హృదయం అంతకంతకు కఠినమైపోయినట్టుగా ఈ దినాల్లో చాలా మంది హృదయాలు కఠినమైపోతా ఉన్నాయి. కనుక దేవుడు కాపాడకపోతే నీవు నేను ఈ దినాన్ని సజీవంగా ఉండగలిగేవారం కాదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారే. మనిషి యొక్క జీవితం ఏ పాటిది? దేవుడు కాపాడకపోతే కాపాడబడడం అనేది మనకి ఎలా సాధ్యం? కనుక మన జీవం మన చేతుల్లో లేదు. ఈ దినాన మనం అందరం సజీవంగా ఉన్నామంటే దేవుని కృప మాత్రమే. అందుకనే భక్తుడు అన్నాడు, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినాన నేను సజీవుడనై మౌనంగా ఉన్నాను అన్నాడా? ఈ దినాన సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఎవరు మౌనంగా ఉంటారు అంటే, మృతులు పాతాళ లోకంలోనికి దిగిపోయేవారు మౌనంగా ఉంటారు. కానీ నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను అని అన్నాడు. కాబట్టి ఆయన్ని మనం స్తుతించబద్ధమై ఉన్నాం. ఎందుకు అంటే ఆయన మనల్ని కాపాడాడు, గతకాలం అంతా కాపాడాడు, అనేక కీడుల నుండి కాపాడాడు, అనేక ఆపదల నుండి కాపాడాడు. కనుక మన కుటుంబాలను క్షేమంగా ఉంచాడు, సజీవంగా ఉంచాడు. మన ధనధాన్యాలు, మన యొక్క సంపద, మన పేరు ప్రఖ్యాతులు ఏవీ కావు, కేవలం దేవుని కృపే. ఈరోజు సజీవంగా ఉన్నామంటే ఆయన మనం స్తుతించబద్ధమై ఉన్నాం. అందుకని అన్నాడు కదా, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును అని అన్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా కాపాడును. కాబట్టి ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన రక్షకుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన అనంత జ్ఞాని, ఆయన సార్వభౌముడు, ఆయన కాపాడేవాడు అనే విషయాన్ని మనం చూస్తాం. మనకేం చేశాడు అంటే, ఆయన మనల్ని రక్షించాడు, ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు, ఆయన తన జ్ఞానాన్ని మనకిచ్చాడు, ఆయన సార్వభౌమత్వంలో తన రాజ్యానికి మనల్ని యోగ్యులుగా చేసుకున్నాడు, అయోగ్యులమైన మనలను యోగ్యులుగా చేసుకున్నాడు. తన సార్వభౌమ అధికారాన్ని బట్టి ఆయన రాజ్యానికి మనలను యోగ్యులుగా చేసుకున్నాడు. మాత్రమే కాదు, ఆయన మనలను అనేక కీడుల్లో నుండి ఆయన మనలను కాపాడి సజీవ లెక్కలో ఉంచాడు. దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. దయచేసి